హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 6 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం అయితే ముంబై ఇండియన్స్ పైన గెలిచి బోన్ అయితే కొట్టింది. ముంబై ఇండియన్స్ టీం ఈజీగా చేస్తారనుకున్నాం. టార్గెట్ అంత పెద్దదేం కాదు, అలాగే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది. బట్ చివరికి ముంబై ఇండియన్స్ టీం ఓటమి పాలయ్యారు. ఈ 2024 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి హోమ్ గ్రౌండ్లో ఎవరు ఆడితే వాళ్ళే గెలుస్తున్నారు. ముందుగా టాస్ గెలిచిన ముంబై టీం అయితే ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కనుక చూసుకున్నట్టే ఓపెనర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. 4 ఓవర్లోనే 37 పరుగులు కొట్టారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ అలాగే సుదర్శన్ మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే కుదిరింది. 12 ఓవర్లకి వరకు గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ చాలా బాగా ఆడారు. బట్ డేవిడ్ మిల్లర్ పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ అని చూసుకున్నట్టయితే బూమ్రా సూపర్ బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బూమ్రా ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అయితే అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు. బూమ్రా మెయిన్గా మిల్లర్ అలాగే సాయి సుదర్శన్ లాంటి పవర్ఫుల్ హిట్టర్స్ లాంటి వికెట్లు తీశాడు. లేకపోతే గుజరాత్ టైటన్స్ టీమ్ స్కోర్ అరౌండ్ 180-190+ రన్స్ దాటేది. బూమ్రా అయితే గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ కంప్లీట్గా డామినేట్ అయితే చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కనుక చూసుకున్నట్టయితే ఓపెనర్స్గా వచ్చిన ఇషాన్ కిషన్ అయితే డక్అవుట్ అయితే అయ్యాడు. ఇషాన్ కిషన్ డక్అవుట్ అయినా కానీ మన రోహిత్ శర్మ ఎక్కడా కూడా తగ్గలేదు. రోహిత్ శర్మ అయితే పవర్ఫుల్ నాకైతే ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 40 పరుగులు కొట్టాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే పవర్ ప్లేలో ఎంఐ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వింటేజ్ రోహిత్ శర్మ ఎలా ఆడుతాడో అలా ఆడి చూపించాడు. ఆ తర్వాత వచ్చిన డివాల్ బ్రూస్ అయితే స్ట్రైట్లో కొంచెం తడబడినా కూడా ఆ తర్వాత మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. 35 బంతుల్లో 40 పరుగులు కొట్టాడు. 18 ఓవర్ల మ్యాచ్ అయితే పూర్తిగా టర్న్ అయింది. సో దీంతో గుజరాత్ ఇండియన్స్ టైం అయితే ఈజీ గెలిచింది. ముంబై ఇండియన్స్ గెలిచే మ్యాచ్ ఏ చేతులారా పాడు చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.